హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ అయితే నేను చేసుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు 4 పుదీనా కట్టలు తీసుకున్నానండి. అలాగే 2 కొత్తిమీర కట్టలు కూడా తీసుకొని ఫుల్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. అలాగే మిక్సీ జార్లోని పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని, అలాగే స్పైసీకి తగినంత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. నేనైతే 7 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే అల్లం చిన్నది తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 4 తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా. అలాగే స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కగానే గరం మసాలా ఐటమ్స్ వేసుకోవాలండి. జీలకర్ర, షాజీరా, అలాగే చెక్కలు, లవంగాలు వేసుకొని ఫుల్గా అలా వేయించుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయాక. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 1 కప్పు తీసుకున్నానండి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వేయించుకున్నాను. కొంత కరివేపాకు కూడా వేసుకున్నానండి. అది బాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసిన తర్వాత ఏదైతే పుదీనా పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ కూడా వేయించేసుకోవాలి ఫుల్గాన. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేయాలి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఫుల్గా మిక్స్ చేసేయాలండి. వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోయి ఆయిల్ అన్నది మనకి సెపరేట్ అయిపోయినట్టు వచ్చేసేయాలి. మొత్తం కూడా వాటర్ ఇంకిపోవాలండి. ఫుల్గా మిక్స్ చేసేయాలి బాగా. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసేయండి, దగ్గర పెడుతుంది. ఆ తర్వాత రైస్ అన్నది మనకి ఎంత క్వాంటిటీ సరిపోతాయో అంత క్వాంటిటీగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింప్లీ అండ్ ఈజీ పుదీనా రైస్ అయితే తయారైపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా టేస్టీ రైస్ అయితే అయిపోయింది. పుదీనా రైస్ సూపర్గా ఉంటుంది. పిల్లలకి క్యారేజీలు కూడా తొందరగా అయిపోతుందండి. టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే ఆల్రెడీ మనం మిర్చి అన్నది ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం అన్నది వేసుకోవసరం లేదండి. టేస్టీగా అంత వేడిగా అంత బాగా పుదీనా మొత్తం అంతా కూడా గ్రేవీలాగా అయిపోయిన వెంటనే రైస్ అన్నది ఇలా వేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఎంతో సింప్లీ అండ్ టేస్టీ అయిన పుదీనా రైస్ అయితే అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బాయ్.